పరిశుద్ధుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మరొక మారు మీ అందరికీ నా శుభము తెలియజేస్తున్నాను. దేవుని యొక్క లేఖనము నుండి మనం చదువుకున్న దేవుని వాక్యమును 28వ కీర్తన 2వ వాక్యాన్ని మనం చూస్తే, నేను నీకు మొర్రపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతులు నెత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపము. కీర్తనకాడు దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుని పిల్లరా, దేవునికి మొరపెట్టిన ప్రతి ఒక్కరి చరిత్ర ఆశీర్వాదకరమైన చరిత్ర, దీవెనకరమైన చరిత్ర. కారణం ఏంటంటే, ప్రార్థన వలన విజయం పొందుతాం. ప్రార్థన వలన మన సంకటములను సమకూర్చబడతాయి. ప్రార్థన చేత అవమానములను ఆశీర్వాదంగా మార్చబడతాయి. ప్రార్థనే మన స్థితిగతులను మారుస్తూ ఉంటుంది. ప్రార్థన వలన మేలు పొందిన కొందరు వ్యక్తులను మీకు చూపిస్తాను. యాకోబు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యాకోబు 2 పర్యములు ప్రార్థన చేశాడు. ఒకసారి తన తల్లిదండ్రుల నుంచి విడిచి వెళుతూ ఉన్నప్పుడు అరణ్యములో రాత్రి పడుకొని ప్రార్థన చేస్తే ఆయన ఒక దర్శనం చూశాడు. ఆ దర్శనము ఆకాశానికి భూమికి నుచ్చిన వేయబడింది. ఆకాశానికి భూమికి నుచ్చిన వేయబట్ట చూసిన దర్శనంలో దేవదూతలు ఎక్కటము దిగటము కనపడుతూ ఉంది. ఆయన ఉదయాన్నే లేచి, ఇది దేవుని స్థలమే కానీ మరొకటి కాదని దానికి బేతేలు అని పేరు పెట్టి నూనె పోసి ఒక రాయిని తీసుకుని అక్కడ ప్రతిష్ఠించిన బలిపీఠంగా కట్టాడు. ప్రార్థన మన పరిస్థితులను మార్చేది. ప్రార్థన మన భయములను తొలగించేది. ప్రార్థన మనకు విజయాన్ని కలగజేసేది. దేవుని పిల్లరా, సింహపు బోనులో ఉన్న దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సింహపు బోనులోకి వెళ్ళిన తర్వాత ఎవరైనాను సింహాలు చూసే చనిపోతారు. కానీ దానియేలు సింహములు చూసి కూడా భయపడలేదు. దానియేలుకున్న ధైర్యం ఏంటంటే, నా దేవుడు నన్ను బ్రతికిస్తాడు, నా దేవుడు నన్ను కాపాడుతాడు, నా దేవుని యొక్క కాపుదల నాతో ఉందన్న ధైర్యంతో సింహపు బోనులోనికి ఆయన ధైర్యంగా వెళ్ళినప్పుడు ఆ సింహాల బోనులో దానియేలు భయపడకుండానే ప్రార్థన చేశాడు. దానియేలు ప్రార్థన విన్న దేవుడు, దానియేలు ప్రార్థన అంగీకరించిన దేవుడు, సింహాల నోర్లను మూసిన దేవుడు. దేవుని పిల్లరా, అలాగనే ఈ యొక్క పునరుద్ధానములో మనం చదువుకున్న దేవుని వాక్యము కీర్తనలు 8వ అధ్యాయము 2వ వాక్యంలో, నేను నీకు మొర్రపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయం వైపునకు నా చేతులెత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపు. ఇక్కడ 3 విషయాలు కనపడుతుంది దేవుని పిల్లరా. మొదటిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, మొర్రపెడుతున్నాడు అనగా దేవుని సన్నిధిలో ప్రార్థన కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రెండవది, నీ పరిశుద్ధాలయం వైపునకు నా చేతులు ఎత్తినప్పుడు. ఎవరు తట్టెత్తుతున్నాడు? దేవుని పరిశుద్ధమైన ఆలయం వైపు చేతులు ఎత్తుతున్నాడు. మనుషుల దగ్గర చేతులు ఎత్తలేదు, మనుషుల యొద్ద చేతులు చాచలేదు, మనుషుల దగ్గర సహాయము దయచేయమని వేడుకోలేదు. దేవుని వైపు తన చేతులు ఎత్తాడు. మూడవది, నా విజ్ఞాపన ధ్వని ఆలకింపము అంటున్నాడు. ఏమంటున్నాడు? విజ్ఞాపన ధ్వని. నేను ఏదైతే విజ్ఞాపన చేస్తున్నానో దేవా, నా విజ్ఞాపన ధ్వని ఆలకించము. మొదటిగా ఆయన చేసింది మొర అనగా దేవుని సన్నిధిలో విడవక ప్రార్థన చేయటం. విడిచిపెట్టకుండా దేవుని పాదాలు పట్టుకొని గోజాడుతాం. మొరపెడుతూ ఉన్నాడు సమాధానం కొరకు. సమాధానం దేవుడు ఇస్తున్నాడు, సమాధానం ఇచ్చేవాడు, సమాధానంతో ఆయన జయ జీవితంలోనికి నడిపించేవాడు. మనకే కొన్ని సందర్భాల్లో ఇంకెంతకాలం ప్రార్థన చేద్దాం, చాలులే ప్రార్థన అనుకుంటూ ఉంటారు. ప్రార్థన చాలు అనేది కాదు, నీ జీవితాంతం కూడా ప్రార్థన చేస్తూనే ఉండాలి. జీవితాంతం కూడా మనం ప్రార్థన చేస్తుంటే మనకు కలిగేది ఏంటంటే, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క అభిషేకం.
మనకి కావాల్సింది ఏంటంటే భూమి మీద మానవుడు కోరుకునేదంటే ఆశీర్వాదమును కోరుకుంటూ ఉంటాడు, శ్రమ నుంచి విడిపించమని కోరుకుంటాడు, అవమానాల నుంచి విడిపించమని కోరుకుంటాడు. అయితే వాటన్నిటి నుంచి విడిపించబట్టకు నీవు ఎలాగున్నాడంటే ప్రార్థన వీరుడు అయి ఉండాలి. ఎదటివారి ప్రార్థన మీద కాదు ఆధారపడేది, మన ప్రార్థన మనకు విజయాన్ని కలగజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ మాట, దేవుని ఆలయం వైపు దావీదు చేతులెత్తుతూ ఉన్నాడు. ఎవరి వైపు? దేవుని ఆలయం వైపు దావీదు చేతులెత్తాడు. దేవుని ఆలయం వైపు దావీదు చేతులెత్తి ప్రార్థన చేశాడు. ఏ ప్రార్థన చేశాడు? ఎలా ప్రార్థన చేశాడు? చూడండి ఎలా ప్రార్థన చేశాడు. నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. దేవుని ఆలయం వైపు చేతులెత్తి ఏమంటున్నాడు? నేను విజ్ఞాపన చేయుచున్నాను. ధ్వని అంటే ఎలా ఉంటుంది? ఒక డ్రమ్ము తీసుకొని మోగిస్తూ ఉంటే శబ్దం అవుతుంది కదా, వాయిద్యాలు పెట్టి మోగిస్తుంటే శబ్దం వస్తూ ఉంటుంది, లేదా యంత్రం పెట్టి మోగిస్తే శబ్దం వస్తుంది. అలాంటి శబ్దం లాంటి విజ్ఞాపన ధ్వని చేసేట దేవుని దగ్గర. నేను ఎలాగుండంటే ధ్వని, విజ్ఞాపన ధ్వని ఆలకింపం, శబ్దం వచ్చేంత విజ్ఞాపం చేస్తున్నాడు, దేవునికి వినపడేంత విజ్ఞాపం చేస్తున్నాడు. అయితే ప్రియులారా, ఆయన వేదన ఆవేదన అలాగుంది. ఈరోజు నీ పరిస్థితులను బట్టి నువ్వు విజ్ఞాపం చేస్తున్నావా? నీకు కలిగి ఉన్న వాటిని విజ్ఞాపం చేస్తున్నావా? నీలోనే నువ్వు ఇంకా ఇదే జీవితం, ఇదే ఇలాగుంటేనే బాగుంటుంది అనుకుంటున్నావా? చాలామంది దేవుని సన్నిధికి వచ్చి కూడా దేవుణ్ణి వారి అక్కర్ల కొరకు వాడుకునేవారు ఉన్నారు. దేవుని అక్కర్ల కొరకు కాదు, దేవునితో నడవట కొరకు దేవునితో సహవాసం చేయండి. ఎలా చేయాలి? దేవునితో నడవట కొరకు మనము సహవాసం చేయాలి. 138వ కీర్తన 2వ వాక్యం చూడండి ప్రియులారా. అక్కడ ఒక మాట ఉంది, 138వ కీర్తన 2వ వాక్యం. త్వరగా చక్కగా చదువుకుందాం. 138వ కీర్తన 2వ వాక్యం. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపాసత్యంలో నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. హల్లెలూయా. చూడండి, నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. ఎవరి తట్టు? మనుషుల తట్టు తిరిగి నమస్కారం చేయట్లా. దావీదు మహారాజు అయ్యుండి మనుషుల తట్టు తిరిగి నమస్కారం చేయట్లా. మనమైతే గొప్పోళ్ళ తట్టు తిరిగి నమస్తే సార్, నమస్కారం అండి. దేనికంటే వాళ్ళకి నమస్కారం చేస్తే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం తలదించి వంగి నమస్కారం చేస్తే వాళ్ళు ఏదైనా మేలు చేస్తారని ప్రయత్నం చేస్తాం. కొందరేమో చేస్తారు, కొందరు చేయరు. అయితే ప్రియులారా, దేవుని తట్టు నువ్వు నమస్కారం చేయగలిగితే, దేవుని ఆలయం తట్టు తిరిగి నువ్వు నమస్కారం చేయగలిగితే దేవుడు నీకు సహకారిగా ఉన్నాడు. ఈ 2025 సంవత్సరం, ఈ చివరి పునరుద్ధానంలో నువ్వు ఇప్పటి వరకు ఎవరి తట్టు తిరిగి నమస్కారం చేసావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇక మీదటికైనా ఇప్పటికైనా దేవుని తట్టు తిరిగి నమస్కారం చేయండి. దేవుని వైపు తిరిగి కృతజ్ఞత కలిగి ప్రార్థన చేయండి. ఆయన నీకు కావలసిన వాటన్నిటినీ సమకూర్చి జరిగించువాడై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? మనకు కావలసినన్నిటినీ సమకూర్చి జరిగించువాడైనాడు. అయితే మనం ఎలా ఉండాలంటే ఆయన తట్టు నమస్కారం చేసి ప్రార్థన చేసి మనము ఆయన సన్నిధిని కలిగిన వారుగా ఉండాలి. అయితే ప్రియా దేవుని పిల్లరా, ఆయన మాట్లాడుతున్నాడు, నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. దేవుడు ఏమిచ్చాడంట? వాక్యం ఇచ్చాడు. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి. దేవుని వాక్యం చాలా గొప్పది. మనకున్న ఆస్తి కన్నా పేరు గొప్పదై ఉండాలి. ఆస్తి కన్నా పేరు గొప్పదై ఉండాలి. కొంతమందికి ఆస్తి ఉంటుంది, బాగా డబ్బు ఉంటుంది, సహాయం చేసే గుణం ఉండదు. కొందరికి డబ్బు ఉండదు, సహాయం చేసే గుణం ఉంటుంది. ఇప్పుడు డబ్బున్నవాడి పేరు వ్యాప్తి చెందిద్దా? సహాయం చేసేవాడి పేరు వ్యాప్తి చెందిద్దా? సహాయం చేసేవాడి పేరే వ్యాప్తి చెందింది. అలాగే దేవుని వాక్యము మనకు సహకారి అయి ఉన్నది. నెమ్మదుల్లో బాధనిచ్చింది దేవుని వాక్యం,
వ్యాధుల్లో నెమ్మది కలగజేసేది దేవుని వాక్యం. మన పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుని వాక్యమును మనం ధ్యానం చేస్తే దేవుని వాక్యం మన పరిస్థితులను ఆశీర్వాదకరంగా మార్చేది. నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించేదను. దేన్ని బట్టి అంట? కృపను బట్టి, సత్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. ఈ కృపా సత్యం ఎక్కడున్నాయి అంటే అవి దేవుని యొద్ద మాత్రమే ఉన్నవి. కృపా సత్యములు దేవుని యొద్దకు వచ్చినప్పుడు మనకేం కావాలంటే మనము కృపను పొందుకోవాలి. కృప చేత సత్యములో జీవించాలి. దేవుని పిల్లరా, దేవుని దగ్గరకు వచ్చి కృప పొందుకోకుండా సత్యంలో నడవకుండా ఉంటే అది నిష్ప్రయోజనమైన జీవితం, అది వ్యర్థమైన బ్రతికే. తాత్కాలికంగా నేను క్రీస్తువాడును, నేను క్రీస్తు దాన్ని అని చెప్పుకుంటాను తప్ప నీవు సత్యములో లేవని అర్థం చేసుకోవాలి. క్రీస్తు పిల్లలు ఎలాగుండే ప్రతిష్టత కలిగిన వారుగా, దేవునిలో ప్రతిష్టత కలిగిన వారుగా, కృపలో ప్రతిష్టత కలిగిన వారుగా, సత్యంలో ప్రతిష్టత కలిగిన వారుగా బ్రతకాలి. ఎలా బ్రతకాలి? కృపలో, సత్యములో. అందుకే దేవుని వాక్యము 5వ అధ్యాయం 7వ వాక్యం ఇలా మాట్లాడుతుంది. కీర్తన 5:7 ఇలాగుంది చూడండి. అక్కడ ఒక చక్కని మాట ఉంది. ఇక్కడ మాట్లాడుతున్న మాట మనం గమనిస్తే 5వ అధ్యాయం 7వ వాక్యంలో, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించేదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించేదను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ ఎలాగ మాట్లాడుతున్నాడు భక్తుడు దావీదు. ఏమంటున్నాడంటే కృపాతిశయం నుండి నీ మందిరంలో ప్రవేశించదును. నేనైతే నీ కృప అతిశయము. ఎవరికి అతిశయము? దేవుని కృప దావీదికి అతిశయంగా ఉందట. కొంతమంది ధైర్యంగా, ఏ తప్పు లేనోడు, తప్పు చేయనోడు భయపడకుండా ధైర్యంగా ఇంటికి వస్తాడు కదా. తప్పు చేసినాడు, ఎరా ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావు అని అడగగానే భయపడి నేనా అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను చెబుతూ ఉంటాడు. కానీ తప్పు చేయనోడు ఏం చేస్తాడంటే నేను పలానా పని మీద వెళ్ళాను కదా, మీకు కూడా చెప్పే వెళ్ళాను కదా, భయపడతాడా? భయపడడు. అలాగే దావీదు ఏమంటున్నాడంటే నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించేదను. ఎలాగ ప్రవేశిస్తాడంట? నీ కృప అతిశయము, నీ కృప నాకు అతిశయముగా ఉంది, దాన్ని బట్టి నీ మందిరంలో నేను ప్రవేశించేదను. చాలామంది మందిరంలో కూడా ఎలాగ ప్రవేశిస్తారంటే బాధలు మోసుకునే ప్రవేశిస్తారు, పరిస్థితులను వాళ్ళతో ఉంచుకొని ప్రవేశిస్తారు. దేవుని మందిరానికి మనం ఎలాగ రావాలంటే కృపాతిశయం పొందుకునే వారంగా ప్రవేశించాలి. దేవుని మందిరంలో ఎలా ప్రవేశించాలి? దేవుని మందిరంలో నాకు కృప ఉంది, ఆయన దగ్గర అతిశయం ఉంది, నేను ఆ రెండు నేను పొందుకుంటానని దేవుని మందిరంలోకి ధైర్యముగా రావాలి. దేవుని మందిరంలోకి ధైర్యముగా రాలేకపోతే నువ్వు ఓడిపోతావు. ఎందుకంటే దేవుని దగ్గరకు వచ్చి కూడా విచారము, దుఃఖం. ప్రభు యొద్ద విచారము ఉండదు. ప్రభు మన కన్నీళ్లను కొట్టివేసేవాడు కదా. కొందరు మనుషులు ఎడుతుంటే ఎవడ్రా పద్దాకి ఎడుతూ ఉంటాడు, వీడు ఎవర్రా ఆమె పద్దాకి ఎడిచిద్ది ఏడుపుకుంటూ మోహందే, నా ఇంటికి దరిద్రం ఏడవద్దని చెప్పరా అంటూ ఉంటారు. కన్నీళ్ళు, దేవుడు నీ కన్నీళ్ళను అలా అనేవాడు కాదు. నువ్వు ఏడుస్తున్నావా, నీకు బాధ కలిగిందా, నేను ఓదార్స్తానని ఆయన వాక్యం చేత మనల్ని ఓదార్చు వాడైనాడు కదా. దేవుడు అనేక సందర్భాల్లో వాక్యం మనకి ఆదరణ కలిగిస్తుంది. ఆదరణ ఏంటంటే నెమ్మదిని కలిగి నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం దిక్కు చూసి నమస్కరించింది. ఎవరి యందు? దేవుని యందు భయము భక్తి కలిగి దేవుని ఆలయం వైపు చూసి నమస్కారం చేస్తున్నాడు. దేవుని మందిరంలో మనం ఎలా ఉండాలంటే భయభక్తులతో, వినయ భక్తులతో ఉండాలి. చాలామందికి భయం ఉండదు, భక్తి ఉండదు. మా దేవుడే, మేమేం చేసినా మా దేవుడు మమ్మల్ని ఏమీ చేయడు, మా దేవుడు మాతో ఉన్నాడు మంచిది. కానీ నీ జీవితంలో నువ్వు పొందుకోవాల్సింది ఏంటంటే ఆశీర్వాదకరమైన జీవితాన్ని పొందుకోవాలి, దీవెనకరమైన జీవితాన్ని పొందుకోవాలి. ఆశీర్వాదకరమైన జీవితాన్ని పొందుకోవాలి, దీవెనకరమైన జీవితం పొందుకోవాలి. అందుకు 134వ కీర్తన 2వ వాక్యంలో ఇలా కట్టున్నాడు, యెహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణంలో నిల్చుండువారులారా యెహోవాను స్తుతించుడి. ఏం చేయాలంట?
దేవుని మందిర ఆవరణలో నిల్చుండు వారులారా యెహోవాను స్తుతించండి. దేవుని మందిరానికి వచ్చినది దేనికి? మనం దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నాం? ఆయనను స్తుతించడానికి వస్తున్నాం, ఆయన్ను గణపరచడానికి వస్తున్నాం, ఆయనతో సహవాసం చేయడానికి వస్తున్నాం. ఇక్కడికి వచ్చి కూడా దేవుని మందిరంలోకి వచ్చి విచారము ఏంటో ఏంటో పోగొట్టుకున్న వాళ్ళలాగా ఉంటారు. దేవుని మందిరంలో నువ్వు ఎలా ఉండాలంటే ఉజ్జీవింపబడిన వారుగా ఉండాలి. దీవించబడిన వ్యక్తి అని జ్ఞాపకం ఉంచుకో. దేవుని మందిరంలో సంతోషం తప్ప దుఃఖం ఉండదు. నీవు దుఃఖంలో ఉన్న దుఃఖాన్ని ఆయన తొలగ చేయవాడు, కొట్టిపోయేవాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన దుఃఖాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు కొట్టివేసే దేవుడు. దేవుని పిల్లరా, దేవుని యొక్క సన్నిధిలో నీవు ఎలా ప్రార్థన చేస్తున్నావు? ఎలా ప్రార్థన చేస్తున్నావు? సింహాల బోన్లోకి వెళ్ళిన దానియేలు భయపడలేదు, ప్రార్థనే చేశాడు. అలాగునే అన్నలు అవమానపరిచిన, అన్నలు కొట్టిన, అన్నలు గుంటలో పడవేసిన ఆ చీకటి గుంటలో కూడా యోసేపు ప్రార్థనే చేశాడు. దేని పిల్లరా, నీ పరిస్థితులు నీకు అర్థం కానప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటి తెలుసా? ప్రార్థన. యాకోబు ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడంటే, తనకు ఒక కబురు వినపడింది, మీ అన్న వస్తున్నాడు, అయ్యో ఇక నేను చనిపోతానని. మరణ భయం వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడు. మరణం నుండి ఆయన విడుదల పొందాడు. ప్రార్థన వలన విడుదల పొందాడు. ప్రార్థన వలన యాకోబులో నుండి ఇశ్రాయేలుగా మారాడు. యాకోబు మోసగాడు, ఇశ్రాయేలు దీవించబడినాడు. దేవుని సన్నిధిలో యాకోబు ప్రార్థన యాకోబుకి ఏ జీవితం ఇచ్చిందంటే జయ జీవితము, ఇశ్రాయేలును కలిగిన జీవితం. దేవుడు ఇశ్రాయేలు నువ్వు దీవించబడిన వాడు అన్నాడు. దేవుని సన్నిధిలో మన ప్రార్థన ఎలాగుండాలంటే దేవుని చేత మనము దయ పొందాలి, దీవెన పొందాలి. ఇప్పటి వరకు మీరు ఎలాగున్నారో నాకు తెలియదు, కానీ ఇక మీదట మీరు ఎలాగుండాలంటే దేవుని దయ పొందేవారుగా ఉండాలి, దేవుని దీవెన పొందేవారుగా ఉండాలి. మన ప్రార్థన ఎలాగుండాలి? మన ప్రార్థన ఎలాగుండాలి? దేవుని దయ పొందే ప్రార్థనగా ఉండాలి. కాబట్టి దేవుని సన్నిధిలో నీ ఆలోచన, నీ ప్రవర్తన, నీ పరిస్థితులు అన్ని జాగ్రత్తగా కాపాడుకొని నీవు చేయవలసిన ప్రార్థన దేవుడు వింటున్నాడు అనే విశ్వాసం ఉంచి, నేను దేవుని మందిరంలో నా చేతులు ఎత్తినప్పుడు దేవుడు ఆలకిస్తాడని ఆ ప్రార్థన నా దేవుని సన్నిధి చేరుతుందని ధైర్యంగా ఉండు. దేవుడి మాటలో తన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.